అందరికీ నమస్తే అండి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2 ఏళ్ల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పెద్ద పెద్ద అరెస్టుల జోలికి వెళ్ళాల. అంతకుముందు 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీకి బద్ధశత్రువుగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు పోరాడి రేవంత్ రెడ్డి గారు కూడా వ్యక్తిగతంగా టీఆర్ఎస్ పార్టీ బాధితుడిగా మారి వాళ్ళ మీద వ్యక్తిగతంగా కూడా పోరాడి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఇప్పటి వరకు అంత అగ్రెసివ్గా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళలేదు. బీఆర్ఎస్ పార్టీ వలన అరెస్టుల జోలికి కూడా వెళ్ళాల. ఓన్లీ ఈ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణాన్ని మాత్రమే అది కుంభకోణం కాదు, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మాత్రమే తెర మీదకి తీసుకొచ్చారు. కొంచెం డెప్త్గా ఎంక్వైరీ చేశారు. దానిలో ఎవరి పాత్ర ఏమిటి అని నిర్ధారించారు. ఎన్ని ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, దాని పర్యవసానాలు ఏంటనేది ఉంటాయి తదుపరి. దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇది ఖచ్చితంగా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అండ్ అప్పుడు పనిచేసిన అధికారులకు ముప్పే. మరోవైపు ఫార్ములా 1 రేసు దానిలో జరిగిన కొన్ని అవకతవకలను గుర్తించారు. దానిలో కేటీఆర్ గారు విచారణ ఎదుర్కొంటున్నారు, నోటీసులు ఇచ్చారు. ఇదంతా జరుగుతోంది. ఇప్పుడు తాజాగా తెర మీదకి వచ్చిన ఒక అంశం ఏంటంటే, మేడిగడ్డ రిజర్వాయర్ దెబ్బతిన్నది కదా, డ్యామేజ్ అయింది కదా, దానికి కారణాల కోసం, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు మీద 3 బ్యారేజెస్ ఉన్నాయి. ఆ 3 బ్యారేజెస్ నిర్మాణంలో జరిగిన అవినీతిని బయటపెట్టడానికి, నాణ్యతా లోపాన్ని బయటపెట్టడానికి, అసలు ఈ ఓవరాల్ వ్యవహారంలో ఏం జరిగిందనేది తేల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక జ్యుడిషియల్ కమిషన్ నియమించింది. సో ఆ కమిషన్ రిపోర్టు నిన్న బయటకు వచ్చిందనమాట. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ పరిశీలిస్తే అప్పుడు సీఎంగా పనిచేసిన కేసీఆర్ గారు దోషిగా, అంటే ఆ రిపోర్ట్లో వాళ్ళు పేర్కొన్న ప్రకారం అయితే మాత్రం అప్పుడు సీఎం అండ్ అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అండ్ అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్, అంటే సీఎం కేసీఆర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు గారు అండ్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు గారు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఈటల రాజేందర్ కూడా మధ్యలో ఆయన కూడా ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు ప్రధాన నిందితులుగా కనిపిస్తున్నారన్నమాట. వీళ్ళ ముగ్గురు తప్పులు కూడా కనిపిస్తున్నాయి. ఈ కమిటీ నివేదికలో కూడా అదే ఇచ్చారు. సో వీళ్ళు ఏమేం చేశారంటే, వీళ్ళు ఏమేమి ఎంక్వైరీ చేశారంటే, ఫస్ట్ రికార్డ్స్ కలెక్ట్ చేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు, కాగ్ రిపోర్టు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిపోర్టు, ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్స్, క్యాబినెట్ రెజల్యూషన్స్, అదర్ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ బై గవర్నమెంట్, ఇవన్నీ కలెక్ట్ చేశారు. ఆ తర్వాత సైట్ విజిట్ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్నేమో లాస్ట్ ఇయర్ 2024 మే నెలలో విజిట్ చేశారు. అన్నారం బ్యారేజ్ని 2024 జూన్ 7వ తేదీని విజిట్ చేశారు. అండ్ సుండియల్లా బ్యారేజ్నేమో 2024 జూన్ 8వ తేదీని విజిట్ చేశారు. అండ్ రకరకాల ఇంజనీర్లు, ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్లు, స్థానికులు, ఏజెన్సీలు, వర్కర్సు, కాంట్రాక్టర్స్ వాళ్ళందరితో కూడా దశల వారీగా మీటింగులు పెట్టారు. ఇలా చాలా డెప్త్గా ఎంక్వైరీ చేసి ఆ కమిషన్ నివేదిక ఇచ్చారనమాట. దాదాపుగా 60 పేజీల నివేదిక ఇచ్చారు. ఈ 60 పేజీల నివేదికలో కూడా సో దీనిలో వాళ్ళు చాలా డీటెయిల్డ్గా ఇచ్చారనమాట. ఎంక్వైరీ ఇంటూ నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లేక్యూన్ ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం అండ్ అంటే మొత్తం 3 బ్యారేజీల్లో కూడా కన్స్ట్రక్షన్లోను, డిజైనింగ్లోను, ఫైనాన్షియల్ అనుమతుల్లోనూ అన్ని రకాలుగా కూడా వీళ్ళు ఉల్లంఘనలకు పాల్పడ్డారు, అవినీతి జరిగిందనేది వీళ్ళు పేర్కొన్నారు. సోల్ డెసిషన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, ద డెసిషన్ టు కన్స్ట్రక్ట్ ఆఫ్ బ్యారేజెస్ ఎట్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుండిల్లా వాజ్ ద సోల్ అండ్ ఇండివిజువల్ డెసిషన్ ఆఫ్ ద మినిస్టర్, ఇరిగేషన్ అండ్ చీఫ్ మినిస్టర్. దేర్ వాజ్ నో ఫార్మల్ డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ దిస్ రికార్డ్. అంటే ప్రభుత్వ పరంగా వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు, వీళ్ళు వ్యక్తిగతంగా సోలోగా డెసిషన్స్ తీసుకున్నారు వీళ్ళిద్దరూ కలిపి అనేది వీళ్ళు ఐడెంటిఫై చేసిన పాయింట్. అలాగే సప్రెషన్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రిపోర్ట్ను కూడా అణిచిపెట్టారు, నొక్కిపెట్టారు. అన్ ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ అండర్ జీవో నెంబర్ 28 డేటెడ్ 21/1/2025 explicitly rejected the proposal to construct a barrage at Medigadda due to prohibitive cost and time consumption and suggested alternatives like Vamanapalli. It is intentionally kept under cold storage. అంటే ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టి వీళ్ళు అనుకున్నదే అమలు చేశారు. ఇది తప్పు. దీనివలన అక్కడ నష్టం జరిగింది, డ్యామేజ్ జరిగింది. మిస్లీడింగ్ జస్టిఫికేషన్ ఫర్ సైట్ షిఫ్ట్, ద క్లెయిమ్ ఆఫ్ నో అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎట్ తుమ్మిడిహెట్టి
as the reason for shifting the barrage location to Medigedda does not appear to be sincere and honest. Lack of cabinet approval. Initial administrative approvals for the construction of the 3 barrages were not placed before approved by the cabinet, violating government business rules. ఇది పెద్ద స్కామ్. అసలు 3 బ్యారేజీలు కట్టాలనుకున్నప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయాలి కదా, కానీ వీళ్ళు క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయకుండానే జీవోలు ఇచ్చారంట. ఇది ఒకటి కమిటీ గుర్తించింది. అలాగే absence of the comprehensive DPR and parallel works were awarded and commenced even before detailed project report by WAPCOS was finalized or vetted by the Central Water Commission. The CWC noted that the project cost estimate was being examined as late as May 2018, long after administrative approvals were granted in March 2016. సో ఈ డిపిఆర్ రాకముందే వీళ్ళు ఇట్లా చేశారనేది. తర్వాత KIPCL failed role. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ స్పెషల్ పర్పస్ వెహికల్ టు ప్లాన్, అప్రైజ్, అప్రూవ్, రిలీజ్ ఫండ్స్, ఇంప్లిమెంట్, మేనేజ్, ఆపరేట్, మానిటర్ అండ్ ఎవాల్యుయేట్ ద ప్రాజెక్ట్ అండ్ సీక్ ఫైనాన్షియల్ సపోర్ట్ హ్యాస్ నాట్ ప్లేడ్ ఇట్స్ ఇన్కంబరెంట్ రోల్ బియాండ్ రైజింగ్ లోన్స్ అండ్ ఇష్యూయింగ్ చెక్స్. లోన్స్ రైజ్ చేసి చెక్స్ ఇవ్వడం తప్ప ఇది ఇంకేమి చేయలేదు వీళ్ళు. అంటే అన్ని రకాలుగా కూడా వీళ్ళు ఫెయిల్ అయ్యారు. కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారు ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ నిమిత్తం, అప్రూవల్స్, ఫైనాన్స్, ప్లానింగ్ మొత్తం అన్నింటినీ కూడా పర్యవేక్షణ కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ ఏదో లోన్స్ తీసుకొచ్చి చెక్కులు ఇవ్వడానికి తప్ప ఇంక దేనికి పనికి రాలేదు, పని చేయలేదు, నాట్ ప్లేడ్ రోల్ అని చెప్పి ఇచ్చారు. అలాగే టు ఎంక్వైర్ ఇంటూ ద మేనర్ ఆఫ్ అవార్డ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు డీవియేషన్స్ అని మొత్తం చాలా ఇచ్చారు, చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. అంటే వీళ్ళు ఐడెంటిఫై చేసింది ఫస్ట్ నిబంధనలు క్రాస్ చేసి అనుమతులు ఇవ్వడం, 2 నిబంధనలు క్రాస్ చేసి నిధులు మంజూరు చేయడం, అండ్ క్యాబినెట్లో పెట్టకుండానే దీనికి అనుమతులు ఇవ్వడం, అక్కడ ఎక్కడైతే కట్టకూడదో అక్కడే ప్రాజెక్ట్ చేపట్టడం, అండ్ సోలో డెసిషన్స్ తీసుకోవడం, ఎక్కడా కూడా నిబంధనలు పాటించలేదు, ఫైనాన్షియల్ మిస్లీడింగ్స్ జరిగాయి, అనుమతుల ఉల్లంఘనలు జరిగాయి అనేసి చాలా విషయాలను చూశారనమాట. సో మొత్తానికి టు ఎంక్వైర్ ఇంటూ ద నెగ్లిజెన్స్ అండ్ లాక్యూన్ ఇన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ 3 barrages by the agencies concerned and the department, thereby leading the major damage to the structure. To enquire into the quality control and monitoring aspects, negligence and other malpractices by the agencies, contractors and the department. వాళ్ళు పేర్కొన్న అంశాలు. టు ఎంక్వైర్, ఐడెంటిఫై అండ్ ఫిక్స్ అప్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఎనీ అథారిటీ అఫీషియల్ హూ ఎక్స్టెండెడ్ అన్డ్యూ ఫేవర్స్ టు ద ఏజెన్సీస్ కాంట్రాక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అని చెప్పి ఏజెన్సీలకి, కాంట్రాక్టర్లకి నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు ఇచ్చేశారు. సో ఇక్కడ ఎక్కడా కూడా బిజినెస్ రూల్స్ ఫాలో అవ్వలేదు, అసలు కన్స్ట్రక్షన్ క్వాలిటీ చెక్ చేయలేదు, అక్కడ చాలా నిర్మాణ లోపాలు ఉన్నాయి, నాణ్యతా లోపాలు ఉన్నాయి, వాళ్ళు వాడాల్సిన మెటీరియల్ వాడలేదు, వాళ్ళు వాడాల్సిన బ్లాక్స్ లెక్క కట్టలేదు, ఇవన్నీ కూడా వైలేట్ చేశారు. అయినా సరే ఏమీ పట్టించుకోలేదు అని చెప్పి గట్టిగానే ఇచ్చారు. ద కమిషన్ షాల్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ద ల్యాప్సెస్ ఐడెంటిఫైడ్ బై ఇట్ డ్యూరింగ్ ఇట్స్ ఎంక్వైరీ ఇన్ టు ద అబోవ్ మ్యాటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఆన్ ద ల్యాప్సెస్ ఐడెంటిఫైడ్ అని చెప్పి ఎవరెవరు రెస్పాన్సిబుల్, పొలిటికల్ హెడ్స్ రెస్పాన్సిబిలిటీ, ఐఏఎస్ఎల్ రెస్పాన్సిబిలిటీ, ఇంజనీర్స్ రెస్పాన్సిబిలిటీ, ఫెయిల్యూర్స్ ఆఫ్ ఏజెన్సీస్, ఇలా మొత్తం మీద ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ, తప్పు ఏం జరిగింది, దానికి కారకులు ఎవరు, బాధ్యులు ఎవరు అనేది కూడా ఇచ్చారు. ఇట్లా మొత్తం మీద 60 పేజీల రిపోర్ట్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరెవరు రెస్పాన్సిబుల్, దాదాపుగా ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్, నవయోగ వాళ్ళు కానీ, ఆఫ్ఘన్ వాళ్ళు కానీ, ఎల్ఎన్టీ వాళ్ళు కానీ, వాళ్ళ గురించి ఇలా మొత్తం మీద ఈ రిపోర్టు ఇచ్చారు. ఈ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తోందంటే, మేము అసెంబ్లీలో చర్చిస్తాము, అసెంబ్లీలో చర్చించిన తర్వాత ప్రతి సభ్యుడు దీని మీద మాట్లాడిన తర్వాత నెక్స్ట్ క్రిమినల్ చర్యలకు వెళ్తామని చెప్తున్నారు. అంటే ఇమీడియట్గా రిపోర్ట్ వచ్చింది కదా కాబట్టి సిట్ దర్యాప్తు చేసేసి క్రిమినల్ చర్యలకు వెళ్ళిపోవట్ల, దీని మీద అసెంబ్లీకి చర్చకు పెడతారు. అసెంబ్లీలో అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా ప్రతిపక్షంలో, వాళ్ళు మాట్లాడతారు, అసలు వాళ్ళ వెర్షన్ ఏంటనేది వాళ్ళు ముందే వింటారు.
సిట్ దర్యాప్తు వచ్చిన తర్వాత ఇంటర్నల్ ఎంక్వైరీలో వాళ్ళ వెర్షన్ వినే కంటే పబ్లిక్గా శాసనసభలో వాళ్ళ వెర్షన్ వింటే బాగుంటుంది కదా. సో దానివల్ల కొంత అకౌంటబిలిటీ ఉంటుంది, కొంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అందుకని ప్రభుత్వం నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, ఈ కమిటీ రిపోర్ట్ను అసెంబ్లీలో పెడతాం, అసెంబ్లీలో ప్రతి సభ్యుడి చేత దీని మీద ఒపీనియన్ తీసుకుంటాం, మాట్లాడిస్తాం, ఆ తర్వాతే దీని మీద ఎంక్వైరీ చేస్తాం అని చెప్పారనమాట. సో ఇది కొంచెం పకడ్బందీగా ప్లాన్డ్గా చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. కేసీఆర్ గారు అయితే మాత్రం దాదాపుగా ఇరుక్కుపోతారు. ఇది ఎంత డెప్త్గా ఇన్వెస్టిగేషన్ జరిగితే అంత డెప్త్గా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అండ్ ఈటల రాజేందర్ గారు ఇరుక్కుపోతారు. ఆ పైన కేటీఆర్ గారి పాత్ర ఏమైనా ఉంటే అప్పుడు బయటకు వస్తుంది. థ్యాంక్ యూ.